హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హ్యామ్నీ కిచెన్. ఈరోజు మన హ్యామ్నీ కిచెన్లో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో మటన్ కీమాని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ కీమాని ఓన్లీ 20 మినిట్స్ టైంలో ఈజీ మెథడ్లో కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా 1/2 kg వరకు మటన్ కీమాని తీసుకోండి. మటన్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా చేసుకోండి. నీట్గా 3 to 4 టైమ్స్ వాష్ చేసుకున్నాక ఇలా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి 3 మీడియం సైజ్ ఆనియన్స్ అలానే 4 వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి. ఈ విధంగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని దానిలోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక దాల్చిన చెక్క, ఒక 3 వరకు లవంగాలు, అలానే 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నాక దానిలోకి ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఆనియన్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు దానిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నట్టయితే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. దానిలోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకుని ఫ్రై చేసుకుంటే ఫాస్ట్గా ఫ్రై అవుతాయి. ఈ విధంగా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక దానిలోకి 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దానిలోకి వాష్ చేసి పెట్టుకున్న కీమాని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఒకసారి గరిటతో మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. నెక్స్ట్ దానిలోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, అలానే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకున్నాక నెక్స్ట్ దానిలోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 6 to 8 విజిల్స్ రానివ్వండి. విజిల్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేయండి. చూడండి ఇక్కడ ఆయిల్ ఎలా పైకి తేలిందో. 8 విజిల్స్ అయితే మనకి బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. అలానే 2 టేబుల్ స్పూన్స్ వరకు హోమ్ మేడ్ గరం మసాలాని యాడ్ చేస్తున్నాను. దాని లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను, చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా 5 to 7 మినిట్స్ లో ఫ్లేమ్లోనే వాటర్ మొత్తం డ్రై అయిపోయేలాగా కుక్ చేసుకోండి. వాటర్ మొత్తం పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. దానిపైన కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి. అంతేనండి, చూసారుగా తక్కువ టైంలో మటన్ కీమా ఎలా రెడీ అయిపోయిందో. మీరు కూడా రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ కర్రీ మీకు చపాతీ, రోటీ, పరోటా, రైస్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.